పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం బి పత్తిపాడు గ్రామం నుండి శ్రీ బొజ్జ గోపికృష్ణ గారి ఆధ్వర్యంలో పర్నేడి చక్రి గారి నేతృత్వంలో మరియు గ్రామ జనసేన పార్టీ జన సైనికుల సహకారంతో వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఆశయాలను ఇష్టపడి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి సమక్షంలో సుమారు 600 మందిని కండువాతో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది। ఈ నూతన చేరికలు జనసేన పార్టీకి ఎంతో బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు। ఈ చేరికల్లో ఎక్కువ మంది ఆడవాళ్లు యూత్ పార్టీకి రావడం పార్టీకి వెన్నుముక అని పేర్కొన్నారు। ఇక పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గుర్తింపు కేవలం జనసేన పార్టీలో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు। రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిచి పిఠాపురం నియోజకవర్గం ప్రపంచంలోనే ఖ్యాతిగించేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్న బి పత్తిపాడు గ్రామ ప్రజలు ఆప్యాయతను చూసి నాకు ఎంతో సంతోషం వచ్చిందని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బి పత్తిపాడు గ్రామం నియోజకవర్గంలోని అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం శశి యాదవ్, దాసరి కిరణ్, మహిళలు, జన సైనికులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ముందు నుంచి మొదలు పెడతామా? సరే, ఈ ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి ప్రజా వేదికని కూల్చేసి ఈ ప్రభుత్వం మొదలు పెట్టిందండి। వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఏంటి అంటే సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, అది మీకు ఎక్కువ మందికి వర్తించదు, ఉద్యోగస్తులకు వర్తించదే, ఫస్ట్ వాళ్ళందరినీ అన్యాయం చేస్తాడు। తర్వాత మహిళల దగ్గరికి వస్తే మద్యపానం నిషేధం చేస్తానన్నాడు, అది చేయకుండా మీరు మానేస్తానన్నా కుదరకుండా 25 ఏళ్ళ వరకు కంపల్సరీ వీళ్ళ తాగవలసిందే అన్నట్టు, మందు కంపల్సరీ ఉండవలసిందే అన్నట్టు 25 ఏళ్ళకి తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తెచ్చాడు। 25 ఏళ్ళకి వీళ్ళెవరో మానటానికి కూడా వీల్లేదు, కంపల్సరీ తాగాల్సిందే, 60 రూపాయలది 180 రూపాయలు పెట్టి తాగవలసిందే, అలా తాగుతూ ఉంటారు అని ఆయన హామీ ఇచ్చి మా ప్రజలు మానరు 25 ఏళ్ళ వరకు, అంటే ఇప్పుడు 10 ఏళ్ళు కుర్రోడు 15 ఏళ్ళు కుర్రోడు కూడా కంపల్సరీ తాగుతాడు అని హామీ ఇచ్చి ఈయన సంతకం పెట్టి 25,000 చెప్తా ఉన్నారు। ప్రజారాజ్యం సమయంలో కూడా ఇంటికి 4 ఓట్లు ఉంటే 2 పడ్డాయి ప్రజారాజ్యానికి, మిగతా 2 ఆయన ఎవడో ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఇంకోటేదో ఇచ్చారు అని చెప్పి పడ్డాయి। కానీ ఈసారి మీ అందరూ కూడా మాకు ప్రమాణం చేయాలి, మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి। మీ పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, మన పిల్లల కోసం, మన అందరి భవిష్యత్తు కోసం, మన కుటుంబాల కోసం, మన కుటుంబాలను మనం రక్షించుకోవడం కోసం ఈసారికి మీ అందరూ కూడా మీ పిల్లలు చెప్తున్న మాట విని జనసేన పార్టీకి ఓటేసి జనసేన పార్టీని పిఠాపురం నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉదయ్ శ్రీనివాస్ గారిని అసెంబ్లీకి పంపించండి। పంపిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు దాకా నష్టపోయింది అనుకునే ఏమవుతుంది, ఒకసారి ట్రై చేసి చూద్దాం కదా, ఒకసారి ఓటేసి చూద్దాం కదా। ఓటేస్తే ఖచ్చితంగా చెప్తా ఉన్నా, పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచంలోనే, మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత ఉదయ్ శ్రీనివాస్ గారు తీసుకుంటారు। ఎందుకంటే